ఓం నమ శివాయ. సింహరాశి వారు అంటేనే ఒక గంభీరత, ఒక అధికారం, అడవికి రాజు లాంటి స్వభావం. కానీ అడవికి రాజు అంటే మీరే ఈరోజు ఎందుకు దిగులుగా ఉన్నారు? మీ కళ్ళల్లో ఉండాల్సిన ఆ మెరుపు ఎందుకు మాయమైంది? మీరు ఎంత కష్టపడినా ఫలితం అనేది ఎందుకు దక్కడం లేదు? సింహరాశి వారు జాగ్రత్త. ఈ మార్చి 28 మరియు 31 తేదీల్లో మీ జీవితంలో ఒక భయంకరమైన కుట్ర జరిగింది. మీ ఇంట్లోనే ఉంటూ, మీతో కలిసి నవ్వుతూ, మీ తిండి తింటూనే మీ వెన్నుపోటు పొడిచిన ఆ ఆడది ఎవరో మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజం. మీ కుటుంబ సుఖశాంతులను మట్టిలో కలపాలని, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమె మీపై క్షుద్ర ప్రయోగాలు చేయించింది. చేతబడి కంటే ఘోరంగా, శని ప్రభావం కంటే భయంకరంగా మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఆమె సిద్ధమైపోయింది. ఈ వీడియో కేవలం ఒక సమాచారం కాదు, ఇది మీ జీవితాన్ని కాపాడే ఒక హెచ్చరిక. మీరు గమనించే ఉంటారు, గత కొద్ది రోజులుగా కారణం లేకుండా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మీరు ప్రాణంగా ప్రేమించిన వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఆర్థికంగా లక్ష్మీదేవి గడప వరకు వచ్చి లోపలికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోతోంది. దీనికంతటికీ కారణం మీ అదృష్టం బాగాలేకపోవడం కాదు, మీ పక్కనే ఉన్న ఆ శత్రువు యొక్క విషపు కన్ను మీ మీద పడటమే. ఆమె ఎవరో, ఆమె పేరేంటో, ఆమెను ఎలా కనిపెట్టాలో ఈ వీడియోలో నేను మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. మీరు కనుక అహంకారంతో ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే రాబోయే 3 నెలల్లో మీరు ఊహించని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ భయపడకండి, సింహరాశి వారికి భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ ఒక్క మహాపరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె చేసిన శక్తులన్నీ పటాపంచలై తిరిగి ఆమెకే తగులుతాయి. మీ దరిద్రం వదిలిపోయి 2026వ సంవత్సరం మీకు అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతోంది. ఆ రహస్యాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ కాకుండా చూడండి. మీరు నిజంగా మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మీ సంకల్పమే మీ రక్షణ. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఆ శత్రువు ఎవరో, ఆమె కుట్రలు ఎలా ఉంటాయో లోతుగా పరిశీలిద్దాం. సింహరాశి వారు సహజంగానే అడవికి రాజు లాంటివారు. మీ నడకలో ఒక గంభీర్యం, మీ మాటలో ఒక అధికారం, మీ మనసులో ఒక దయాగుణం నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. కానీ మార్చి నెలలో ముఖ్యంగా 28 మరియు 31 తేదీల సమయంలో మీ జీవితంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. మీరు గమనించారో లేదో, గత కొద్ది రోజులుగా మీ ఇంట్లో ప్రశాంతత కరువైంది. సింహం లాంటి మీరు కూడా ఎప్పుడూ లేని విధంగా నీరసించిపోతున్నారు. అకస్మాత్తుగా ఒళ్ళు నొప్పులు రావడం, రాత్రిపూట నిద్రలో ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతోంది. దీనికి కారణం మీ అదృష్టం బాలేకపోవడం కాదు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీపై ఒక స్త్రీ క్షుద్ర ప్రయోగాలు చేయడమే. అవును, మీరు విన్నది నిజం. ఆ ఆడది మీ కుటుంబంలోనే ఉంటూ, మీతో కలిసి భోజనం చేస్తూ, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు నటిస్తూనే లోపల మీ నాశనాన్ని కోరుకుంటుంది. మీ రాజసాన్ని మట్టిలో కలపాలని, మీ సంపాదన అంత రోగాల పాలు చేయాలని ఆమె తాంత్రిక శక్తులను ఆశ్రయించింది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఎటు వెళ్తుందో మీకే అర్థం కావడం లేదు. లక్ష్మీదేవి మీ గడప వరకు వస్తుంది, కానీ ఆ శత్రువు యొక్క విషపు చూపు వల్ల లోపలికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు నమ్మిన స్నేహితులు, బంధువులే ఇప్పుడు మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ పక్క నుండి సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తున్న ఆ వ్యక్తి మీరు లేని సమయంలో మీ పతనాన్ని చూసి ఆనందిస్తోంది. మీ సంతానం విషయంలో కూడా ఆమె కన్నుపడింది. మీరు ఏ చిన్న శుభకార్యం తలపెట్టినా అందులో అడ్డంకులు సృష్టించడం, దంపతుల మధ్య అనవసరమైన గొడవలు పెట్టడం ఆమెకు అలవాటుగా మారింది. సింహరాశి వారు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మకమే ఈరోజు మీకు శాపంగా మారింది. ఆమె మీ ఇంట్లోకి వచ్చి వెళ్ళిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది. కానీ ఇకపై ఆమె ఆటలు సాగవు. ఈ 2026వ సంవత్సరం మీకు అద్భుతమైన మార్పులను తీసుకురాబోతోంది. అయితే దానికి ముందు మీరు ఆ శత్రువు ఎవరో గుర్తించాలి. ఆమెకు మీపై ఎందుకు ఇంత అసూయ అంటే, ఆమె కంటే మీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బాగున్నారు. కానీ మీరు ఎప్పుడైతే అభివృద్ధి చెందడం మొదలుపెట్టారో
అప్పుడే ఆమెలో మంట మొదలైంది. ఆమె పేరులో మొదటి అక్షరం స, మ లేదా వాతో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు జాగ్రత్త పడితే మీ జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ ఒక్క మహాపరిహారం చేస్తే ఆమె చేసిన క్షుద్ర ప్రయోగాలన్నీ తలకిందులై తిరిగి ఆమెకే తగులుతాయి. మీ దరిద్రం వదిలిపోయి అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అహంకారంతో ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే రేపు మీ జీవితంలో జరిగే అనర్థాలకు మీరే బాధ్యులవుతారు. మీ కుటుంబ క్షేమం కోరి భగవంతుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి. వెంటనే కామెంట్ బాక్సులో ఓం నమః శివాయ అని రాసి మీ భక్తిని చాటుకోండి. మీపై ఉన్న ఆ నరదృష్టి, చేతబడి శక్తులు పటాపంచులు కావాల్సిన సమయం వచ్చేసింది. సింహరాశి అంటేనే ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక నిలువెత్తు నిఖర్సైన వ్యక్తిత్వం. మీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మారంటే వారు కోసం మీ ప్రాణాలను కూడా లెక్క చేయరు. ఎదుటివారి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసిన పోనీలే పాప మనవారే కదా అని వదిలేసి అంత గొప్ప మనసు మీది. కానీ మీలోని ఈ అమాయకత్వాన్ని, ఈ అతి నమ్మకాన్ని ఆ శత్రువు, ఆ స్త్రీ తనకు అనుకూలంగా మార్చుకుంది. సింహం లాంటి మీ మనసు ఒక తెరిచిన పుస్తకం అని ఆమెకు తెలుసు. అందుకే మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, మీ ఆర్థిక లావాదేవీలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఆమె ఎంతో చాకచక్యంగా మీ నోటి నుండి రాబట్టుకుంటుంది. మీరు ఆమెను మీ శ్రేయోభిలాషి అని భావించి మీ మనసులోని బాధను, సంతోషాన్ని ఆమెతో పంచుకున్న ప్రతిసారి ఆమె ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుతోంది. మీరు ఆమెకు మీ రహస్యాలు చెబుతుంటే ఆమెలో లోలోపల నవ్వుకుంటూ ఆ విషయాలను ఇతరుల దగ్గర తప్పుగా చిత్రీకరిస్తూ మీ గౌరవానికి భంగం కలిగిస్తోంది. ముఖ్యంగా మీరు ఎంతో కష్టపడి సాధించిన విజయాలను చూసి ఆమె రగిలిపోతోంది. మీ ఎదుగుదల ఆమెకు కంటగింపుగా మారింది. మీరు మీ సొంత మనిషి అనుకుని ఆమెకు పెట్టిన తిండి, ఆమెకు చేసిన సహాయం ఈరోజు ఆమెకు మిమ్మల్ని దెబ్బతీయడానికి శక్తినిస్తున్నాయి. మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, మీ ఇంట్లో ఎవరితో మీకు గొడవలు ఉన్నాయో ఆమెకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆ బలహీనతలను ఆసరాగా చేసుకుని మీ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి ఆమె కుట్రలు పన్నుతోంది. మీరు నమ్మిన బంధమే రేపు మీకు శత్రువుగా మారుతుందని మీరు ఊహించలేకపోతున్నారు. ఆమె చేసే క్షుద్ర ప్రయోగాలు మీ మీద పనిచేయడానికి ప్రధాన కారణం మీరు ఆమెకు ఇచ్చిన అతి సాన్నిహిత్యం. మీ ఇంట్లోకి ఆమెకు ఉన్న స్వేచ్ఛ ప్రవేశమే ఆమెకు బలంగా మారింది. సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అడవిలో సింహం వేటాడేటప్పుడు ఎంత గంభీరంగా ఉంటుందో తన శత్రువు విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.